ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఈ రోజు హైకోర్టులో విచారణకి రానుంది. హైకోర్టు ఆదేశాలతో ఫార్ములా ఈ కార్ రేసుపై నివేదిక సమర్పించనుంది. ఈ కేసు మాజీ మంత్రి కేటీఆర్ ని ఈ నెల 30 తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ రోజు హైకోర్టులో జరగనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి ప్రస్తుతం ఈ రోజు హైకోర్టులో విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల కింద ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారో ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఏదైతే అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని అయితే ఈ కేసులో చేరుస్తూ కూడా ఏదైతే కేసు అయితే నమోదు చేసిన నేపథ్యంలోనే కేటీఆర్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన సమయంలో కూడా ఈ నెల 30 తారీఖు వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మరొక పక్క ఆ కేసుని ఈ రోజుకైతే వాయిదా వేయడంతో ఈ రోజు విచారణ అయితే కొనసాగనుంది. అలాగే మరొక పక్క ఏదైతే ప్రభుత్వాన్ని కూడా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ప్రభుత్వం కూడా నివేదిక జారీ చేయనుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే నిధులు దుర్వినియోగం జరిగినాయంటూ కూడా ఇటు ప్రభుత్వం అలాగే ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే 2023లోనే జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకుని 2024లో కూడా అదే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాలని కూడా అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏకి సంబంధించిన 56 కోట్ల నిధులు ఏదైతే విదేశీ సంస్థకి ఏదైతే పాయింట్స్ రూపంలో మళ్లించి ఆ విదేశీ సంస్థకి అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ చేయడంతో కూడా ఇటు ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి 10 రోజులు గడువు అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క ప్రస్తుతం ఈ రోజు ఈ కేసు విచారణకు అయితే రానుంది. అలాగే ప్రభుత్వం కూడా నివేదికగా అయితే సమర్పించనుంది. ఒకవేళ కేటీఆర్ ఏదైతే ఈ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.